మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. శ్రీ పలిశెట్టి లక్ష్మీశేఖర్ గారు పంపిన ఆణిముత్యాలు శీర్షికలో అమెరికా అల్లుడు కాటన్ దొర విందాం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. శ్రీ పలిశెట్టి లక్ష్మీశేఖర్ గారు పంపిన ఆణిముత్యాలు శీర్షికలో అమెరికా అల్లుడు కాటన్ దొర విందాం. ఇంత చదువు చదివించింది ఇండియాలో పనిచేయడానిగా అని రాచనాగులాగా లేచింది విజయపురాలు. ఇంకేం చెయ్యాలో తోచక అన్యమనస్కంగానే నిశ్చితార్థం కానిచ్చేశాడు దక్షిణామూర్తి. 1960లో చెన్నైలో మెకానికల్ ఇంజనీర్ చేశాడు దక్షిణామూర్తి. తలుచుకుంటే ఆ రోజుల్లో మంచి ఉద్యోగంలో సెటిల్ అయిపోయేవాడే. కానీ సొంతగడ్డ మీదే మమకారం, ఏం చేసినా మన ఊరికే చేయాలనే సంకల్పం అతన్ని సొంత ఊళ్ళోనే స్థిరపడేలా చేశాయి. స్వగ్రామంలోనే వ్యవసాయ పనిముట్లు తయారు చేసే ఇంజనీరింగ్ వర్క్షాప్ ప్రారంభించాడు. తన చదువునంతా సొంతగడ్డకే ఉపయోగించాడు. తండ్రి ఇచ్చిన 10 ఎకరాల పొలం 25 ఎకరాలకు పెంచాడు. చుట్టుపక్కల వారందరికీ తల్లో నాలుకయ్యాడు. ఊరికి పెద్ద దిక్కయ్యాడు. అందరూ పిల్లల్ని ఇంజనీర్లు, డాక్టర్లు లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా చూడాలి అనుకుంటే దక్షిణామూర్తి మాత్రం తన కూతుర్ని అగ్రికల్చరల్ బీఎస్సీ చేయించాడు. మన రైతుల కోసం ఏదైనా చేయాలని సంకల్పించాడు. కానీ పిల్ల పెళ్లి చేశాక మన చేతుల్లో విషయం కాదు కదా. మనకి ఒంట్లో బాగుండకపోతే మన బిడ్డ మన దగ్గర ఉండదు. మనం బెంగపడితే మన కంటికి కనపడదు. ఈ అమెరికాకి మన పిల్లలు తప్ప దిక్కులేరా? మన పిల్లలకి అమెరికా తప్ప దారి లేదా? మంచి జీవనం కోసం కొంత డబ్బు చాలు. కొంత డబ్బు కోసం మొత్తం జీవితాలే మారిపోవాలా? వేల మైళ్ళు ఏళ్లకు ఏళ్ళు దూరమైపోవాలా? కడియంలో కాసేపు ఆపాలయ్యా, డ్రైవర్కు చెప్పి కారు ఆపించాడు దక్షిణామూర్తి. విజయపురాలు ఏవో పూల మొక్కలు కొనుక్కుంటానంది. మరి కడియంలో కారు ఆగింది. అందరూ దిగారు. అదొక పూల స్వర్గం. విజయపురాలు ఎప్పుడు చూడలేదేమో, తెగ సంబరపడిపోయింది. రంగురంగుల పువ్వులు. కొత్తగా పెళ్ళైన కూతుర్ని అల్లుడిని అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం చేయించి భోజనాలు అయ్యేసరికి 1 గంట అయింది. కొత్త దంపతులను వెంటబెట్టుకుని కారు ఎక్కారు దక్షిణామూర్తి దంపతులు. ఆ సమయంలో దక్షిణామూర్తికి తన పెళ్లి జ్ఞాపకం వచ్చింది. అప్పుడు కూడా ఇలాగే పెళ్ళైన వెంటనే అన్నవరం తీసుకొచ్చి దర్శనం చేయించారు అమ్మా నాన్న. ఆ మాటకొస్తే దక్షిణామూర్తే కాదు, గోదావరి జిల్లాలో ఏ ఇంట్లో పెళ్ళైనా కొత్త జంట మొదటగా చేసేది సత్యనారాయణ స్వామి దర్శనం. కారు నేషనల్ హైవే మీద పరిగెడుతోంది. చుట్టూ పచ్చదనం కమ్ముకున్న పొలాలు, దూరంగా పచ్చని దుప్పటి కప్పుకున్నట్లుగా కొండలు గజిబిజిగా వేగంగా కనుమరుగవుతూ ఉన్నాయి. దక్షిణామూర్తి కడుపు నిండింది. మనసు మాత్రం వెలిదిగా ఉంది. వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. ఈ మధ్యనే అమ్మాయి పెళ్లి చేశాడు. అల్లుడికి అమెరికాలో ఉద్యోగం, మంచి స్థితిమంతుల కుటుంబం, భార్య తరపు బంధువుల ద్వారా వచ్చిన సంబంధం అని మరో ఆలోచన లేకుండా పెళ్లి జరిపించాడు. ఒక వారం రోజుల్లో కూతురు అల్లుడు అంతా అమెరికా వెళ్ళిపోతారు. తను అసలు చుట్టుపక్కల మంచి సంబంధం చూసి చేద్దామనుకున్నాడు. మంచి చెడ్డ కళ్ళెదురుగుండా ఉంటే బాగుంటుంది కదా అని. భార్య పట్టుబడితే కాదనలేకపోయాడు. అప్పటికి ఉండబట్టలేక నిశ్చితార్థం అప్పుడు వియ్యంకుడితో అనేశాడు, మీకు 10 తరాలకు తిరగని ఆస్తి, అబ్బాయి 10 ఏళ్లుగా అమెరికాలో సంపాదించుకున్నాడు. నాకు ఒక్కగా ఒక కూతురు, నాదంతా నా కూతురికి కదా, ఇంకా అమెరికా దేనికంటారు? ఇక్కడే ఉండమని చెప్పకూడదా బావగారు అని. ఇంత చదువు చదివించింది ఇండియాలో పనిచేయడానిగా అని రాచనాగులాగా లేచింది విజయపురాలు. ఇంకేం చెయ్యాలో తోచక అన్యమనస్కంగానే నిశ్చితార్థం కానిచ్చేశాడు దక్షిణామూర్తి. 1960లో చెన్నైలో మెకానికల్ ఇంజనీర్ చేశాడు దక్షిణామూర్తి. తలుచుకుంటే
ఆ రోజుల్లో మంచి ఉద్యోగంలో సెటిల్ అయిపోయేవాడే. కానీ సొంతగడ్డ మీదే మమకారం, ఏం చేసినా మన ఊరికే చేయాలనే సంకల్పం అతన్ని సొంత ఊళ్ళోనే స్థిరపడేలా చేశాయి. స్వగ్రామంలోనే వ్యవసాయ పనిముట్లు తయారు చేసే ఇంజనీరింగ్ వర్క్షాప్ ప్రారంభించాడు. తన చదువునంతా సొంతగడ్డకే ఉపయోగించాడు. తండ్రి ఇచ్చిన 10 ఎకరాల పొలం 25 ఎకరాలకు పెంచాడు. చుట్టుపక్కల వారందరికీ తల్లో నాలుకయ్యాడు. ఊరికి పెద్ద దిక్కయ్యాడు. అందరూ పిల్లల్ని ఇంజనీర్లు, డాక్టర్లు లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా చూడాలి అనుకుంటే, దక్షిణామూర్తి మాత్రం తన కూతుర్ని అగ్రికల్చరల్ బీఎస్సీ చేయించాడు. మన రైతుల కోసం ఏదైనా చేయాలని సంకల్పించాడు. కానీ పిల్ల పెళ్లి చేశాక మన చేతుల్లో విషయం కాదు కదా. మనకి ఒంట్లో బాగుండకపోతే మన బిడ్డ మన దగ్గర ఉండదు. మనం బెంగపడితే మన కంటికి కనపడదు. ఈ అమెరికాకి మన పిల్లలు తప్ప దిక్కులేరా? మన పిల్లలకి అమెరికా తప్ప దారి లేదా? మంచి జీవనం కోసం కొంత డబ్బు చాలు. కొంత డబ్బు కోసం మొత్తం జీవితాలే మారిపోవాలా? వేల మైళ్ళు ఏళ్లకు ఏళ్ళు దూరమైపోవాలా? కడియంలో కాసేపు ఆపాలయ్యా, డ్రైవర్కు చెప్పి కారు ఆపించాడు దక్షిణామూర్తి. విజయపురాలు ఏవో పూల మొక్కలు కొనుక్కుంటానంది మరి. కడియంలో కారు ఆగింది. అందరూ దిగారు. అదొక పూల స్వర్గం. విజయపురాలు ఎప్పుడు చూడలేదేమో, తెగ సంబరపడిపోయింది. రంగురంగుల పువ్వులు, ఒకటా రెండా, 100 కొలది రకరకాల పువ్వులు తివాసీ పరిచినట్లుగా ఎరుపు, పసుపు, నీలం, తెలుపు, గులాబీలు, చామంతులు. అదొక పూల సామ్రాజ్యం. కారు ధవళేశ్వరం బ్యారేజ్ సమీపించింది. నాన్న, కాటన్ మ్యూజియంకి వెళ్దామా అంది దక్షిణామూర్తి కూతురు. సాయంత్రం అయింది, చీకటి పడేలా ఉంది. ఇప్పుడు మ్యూజియం అంటావేమిటమ్మా? ఇంటికి వెళ్ళాక బోల్డ్ పని ఉంటుంది, తర్వాత చూద్దాంలే. అయినా చూడ్డానికి ఉంది, మీ నాన్న నువ్వు ఎప్పుడు చూసేది అదే కదా అంది దక్షిణామూర్తి భార్య హైమ. అది కాదమ్మా, ఆయనకు ఒకసారి చూపిద్దామని. కూతురనే లోపల దక్షిణామూర్తి కారు దిగాడు. ధవళేశ్వరం వచ్చినప్పుడల్లా దేవుడి గుడికి వెళ్ళినట్లు కాటన్ మ్యూజియానికి వెళ్ళక మానడు. బ్రిడ్జి పక్కనే ఉన్న 10 అడుగుల విగ్రహం చూసి అల్లుడు కిరణ్ అడిగాడు, అది ఎవరి విగ్రహం మామయ్య గారు అని. హైదరాబాద్లో పెరిగి అమెరికాలో పనిచేసే వాళ్ళకి కాటన్ గురించి తెలియదు కదా. చానాళ్ల క్రితం ఒకసారి ట్రైన్లో వస్తూ ఉండగా విజయనగరంలో కుర్రాడు తగిలాడు. ఏమయ్యా, గురజాడ అప్పారావు గారి ఇల్లు చూసావా అని అడిగాడు దక్షిణామూర్తి. దానికి అబ్బాయి, అప్పారావు గారంటే ఎవరండి అని ఎదురడిగాడు. అవును, బీటెక్ చదివిన నా కుర్రాడికి గురజాడ అప్పారావు అవసరం ఏముంది? విజయనగరంలో పుట్టి విజయనగరంలో పెరిగిన వాడికి గురజాడ అప్పారావు గారంటే తెలియకపోగా లేంది, హైదరాబాద్లో పుట్టి పెరిగి అమెరికాలో సెటిల్ అయిన వాడికి కాటన్ ధర తెలియకపోవడంలో తప్పేం లేదు అనుకున్నాడు దక్షిణామూర్తి. మ్యూజియంలో ముందు భాగంలో 1840 సంవత్సరంలో ఆనకట్ట నిర్మాణానికి ఉపయోగించిన యంత్రాలు, పనిముట్లు, వాహనాలు ఉన్నాయి. వాటిని ప్రత్యేకంగా లండన్ నుంచి కాటన్ తెప్పించారు. కొంచెం ముందుకు వెళ్తే డెల్టాలో 10 లక్షల ఎకరాలకు నీరందించే గొప్ప ప్రాజెక్టును కేవలం 5 సంవత్సరాల్లో పూర్తి చేసిన కర్మయోగి ద గ్రేట్ సర్ శ్రీ ఆర్థర్ కాటన్. ఆ రోజుల్లో నివాసం ఉన్న బంగ్లా, దానినే ఇప్పుడు మ్యూజియంగా మార్చారు. లోపలికి వెళ్ళాక ఆ ప్రాజెక్టు వివరాలు, ఫోటోలు, చిత్రాలు ఒక్కొక్కటి వివరించి చెప్తోంది కూతురు అల్లుడికి. అల్లుడు చాలా ఆసక్తిగా వింటున్నాడు. ఆ రోజుల్లో అంటే 183 ఏళ్ల క్రితం ఇక్కడ తినడానికి వరి లేదు. ఇంట్లో పెళ్ళైతేనో శుభకార్యాలప్పుడు మాత్రమే వరి అన్నం. మామూలు రోజుల్లో జొన్న సంకటే. గోదావరికి వరదలు వస్తే అడ్డే లేదు. కరువు, కాటకాలు, జనాభా క్షయం, ఇదే ఆనాటి డెల్టా పరిస్థితి. అప్పుడే కాటన్ అనూహ్య ప్రవేశం. ప్రాజెక్ట్ కట్టి ప్రజల కన్నీళ్లు తుడవడం అనేది నిజానికి ఆయన పని కాదు. కేవలం ఈ ప్రాంతంలో పన్నులు వసూలు చేయటమే ఆయన పని. ఆ విధంగా అధికారిగా ఇక్కడికి వచ్చారు. కానీ కష్టం నష్టం తెలుసుకున్నాడు. కంపెనీకి నచ్చ చెప్పాడు. 5 ఏళ్ళంటే 5 ఏళ్లలోనే అంచనా
పేరులోపే ఖర్చు పెట్టి 4,75,572 రూపాయలతోటి పని పూర్తి చేసి చూపించాడు. దక్షిణామూర్తి చెప్పుకుపోతున్నాడు. మన ఊళ్ళో పుట్టలేదు, మన దేశమే కాదు, మన భాష కాదు, మన మనిషే కాదు. అయినా మన కోసం 10 లక్షల ఎకరాలకు నీరిచ్చి మనకింత అన్నం పెట్టిన ఆ దేవుడు చేసే దాంట్లో 100వ వంతు మన నాయకులు, మన విద్యావంతులు ఏదో రంగంలో కృషి చేస్తే మన దేశం ఇలా ఉంటుందా బాబు? అల్లుడితో అన్నాడు దక్షిణామూర్తి. ఇంటికి వెళ్ళేసరికి రాత్రి 8 గంటలైంది. అల్లుడు రాత్రి ఆలోచనలో ఉన్నట్లున్నాడు. నా మాటలు విసుగనిపించాయో ఏమో అనుకున్నాడు దక్షిణామూర్తి. మర్నాడు అల్లుడు కూతురు బయలుదేరారు. చీర, సారే, కానుకలు అన్నీ సర్ది పక్కన పెట్టారు దక్షిణామూర్తి దంపతులు. పెళ్లి ఫోటోలు వచ్చాయి, వీడియోలు వచ్చాయి, చూసుకున్నారు. సాయంత్రమే ట్రైన్ ఎక్కడం అనుకున్న సమయం రానే వచ్చింది. అల్లుడు కూతురు రెడీ అయ్యారు. దక్షిణామూర్తికి భార్య హైమకు కాళ్లకు నమస్కారం చేశారు. హైమ కూతుర్ని పట్టుకుని బావురు మంది. బియ్యపురాలు ఓదార్చింది. 6:30 గంటలకు రాజమండ్రిలో ట్రైన్ ఎక్కించారు. వెళ్ళొస్తాం మామయ్య గారు, అల్లుడు చేతిలో చెయ్యేసి నొక్కుతూ చెప్పాడు. సరే, జాగ్రత్త. హైదరాబాద్లో దిగ్గానే ఫోన్ చేయండి, కళ్ళు చెమరుస్తుండగా గద్గద స్వరంతో అన్నాడు దక్షిణామూర్తి. ట్రైన్ కదిలింది. చెయ్యూపి ఇంటికి బయలుదేరారు దక్షిణామూర్తి, హైమ. దక్షిణామూర్తి రొటీన్లో పడిపోయాడు. తన వ్యవసాయం, వర్క్షాప్, ఊరి పని క్షణం తీరిక లేకపోవడంతో కూతురు పట్ల బెంగ అటుంచి కూతురు గురించే మర్చిపోయాడు. మళ్ళీ వాళ్ళు తిరిగి స్వదేశం వస్తారన్న ఆశ లేదు కాబట్టి బాధ కూడా లేదు దక్షిణామూర్తికి. సరిగ్గా 10 రోజుల తర్వాత ఒక ఫైన్ మార్నింగ్ హాలులో కూర్చుని కాఫీ తాగుతున్న దక్షిణామూర్తి భార్య హైమ పిలుపుతో లోపలికి వెళ్ళాడు. ఏమండి, అమెరికా నుంచి అమ్మాయి ఫోన్. దక్షిణామూర్తి ఫోన్ అందుకున్నాడు. నాన్న బాగున్నారా? బాగున్నానమ్మా. నువ్వు కిరణ్ ఎలా ఉన్నారు? ఫైన్ నాన్న, ఆయన నీతో ఏదో మాట్లాడతానన్నారు. ఫోన్ తీసుకోండి. ఫోన్ అల్లుడికి ఇచ్చినట్లుంది. మామయ్య గారు బాగున్నారా? అల్లుడు పలకరింపు. బాగున్నాం. మీరిద్దరు ఎలా ఉన్నారు బాబు? అమ్మాయి అక్కడ అలవాటు అయిందా? ఇబ్బంది ఏం లేదు కదా? అదేం లేదు మామయ్య. మరి మీతో ఒక మాట చెప్పాలి. మాటల్లో ఏదో తటపటాయింపు. చెప్పు కిరణ్, పర్వాలేదు. నేను ఇండియా వచ్చేద్దాం అనుకుంటున్నాను. రాజమండ్రిలోనే 4-5 ఫ్రెండ్స్తో కలిసి సాఫ్ట్వేర్ కంపెనీ పెడదామని అనుకుంటున్నాం. ఇక్కడ రిలీవ్ కావడానికి ఇంకో 3 నెలలు పడుతుంది. ఈలోపు అక్కడ ఏర్పాట్ల విషయంలో మీ సహాయం కావాలి, కిరణ్ చెప్తున్నాడు. దక్షిణామూర్తికి ఎగిరి గంతయ్యాలనిపించింది. అలాగే అల్లుడు, మన ఊరు వచ్చి మన ఊళ్ళో బిజినెస్ చేసి మన వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తామంటే అంతకంటే కావాల్సిందేముంది? నేనేం కావాలన్నా చేస్తాను, సంతోషంగా అన్నాడు. థ్యాంక్స్ మావయ్య. సరే కానీ కిరణ్, పెళ్ళైన నెలలోనే ఇండియా వచ్చేయాలని ఎలా అనుకున్నావు? చాలా ఆశ్చర్యంగా ఉంది, దక్షిణామూర్తి నవ్వుతూ అడిగాడు. మన దేశం కాదు, మన భాష కాదు, మన మనిషే కాదు. అయినా మన నేలకు కాటన్ చేసిన దాంట్లో 100వ వంతైనా చేయాలి కదా మావయ్య. మీరు మీ ఊరికి చేసిన దాంట్లో 10వ వంతైనా చేయాలి కదా నేను. దక్షిణామూర్తికి ఆ మాటలు వింటుంటే ఏమీ కనిపించడం లేదు. గోడ మీద కాటన్ ఫోటో నవ్వుతూ కనిపించింది. నీ మంచి మనసుతో మా డెల్టానే కాదు, నా అమెరికా నుండి కూడా మార్చేసావా కాటన్ ద్వారా? నీకు కోటి కోటి నమస్కారాలు అనుకున్నాడు దక్షిణామూర్తి మనసులో. దూరంగా గోదావరి నింపాదిగా నిర్మలంగా సాగిపోతోంది. తన బిడ్డల్ని ఎక్కడికో కాకుండా తన ఒడిచెంతే ఉండమని పిలుస్తోంది మౌనంగా. విదేశాల పట్ల వ్యామోహంతో డాలర్ల మోజులో పడి తమను అంతటి ప్రజ్ఞావంతులను చేసిన కన్న తల్లిదండ్రుల కష్టాన్ని మరచి తమ విద్యా నైపుణ్యాన్ని విదేశాల అభివృద్ధికి పాటుపడుతూ సుఖపడుతున్నాము అనుకుని తమను తాము మోసగించుకుంటున్న ఈనాటి యువతీ యువకులు ఆలోచించవలసిన విషయం కదూ ఈ కథ. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి.
ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.